ఈ గుర్రం యుద్ధంలో కాళ్ళు విరిగిన తన రాజును కాపాడి చివరి శ్వాస విడిచింది తెలుసా? భారతదేశం, రాజస్థాన్, మేవార్ రాజు మహారాణా ప్రతాప్. అతని జీవితంలో అతని కత్తికి ఎంత విలువుందో అతని గుర్రం చేతక్కి కూడా అంతే విలువ ఉంది. చేతక్ కేవలం ఒక గుర్రం కాదు, అది మహారాణా ప్రతాప్కు ప్రాణసఖుడు, యుద్ధ సహచరుడు, నమ్మకానికి ప్రతిరూపం. 1576 సంవత్సరం హల్దీఘాటి యుద్ధం. మొఘల్ చక్రవర్తి అక్బర్ సైన్యం అపారమైనది. అనుభవజ్ఞులైన సైనికులు, ఏనుగులు, ఆయుధాలు. అయినా మహారాణా ప్రతాప్ వెనకడుగు వెయ్యలేదు. యుద్ధం ఉద్ధృతంగా మారింది. శత్రువులు చుట్టుముట్టారు. రాజు ప్రాణాలకు ప్రమాదం ఏర్పడింది. అప్పుడు చేతక్ ముందుకు దూసుకెళ్ళింది. శత్రు ఏనుగుపైకి ఎగిరి దాడి చేసింది. ఆ ఘడియలో చేతక్ కాలిమీద తీవ్రమైన గాయమైంది. ఒక కాలు పూర్తిగా పనిచేయలేదు. రక్తం కారుతోంది. నొప్పి భరించలేనిది. కాని చేతక్ ఆగలేదు. నా రాజు బతకాలి అన్న ఒక్క ఆలోచనతో మహారాణా ప్రతాప్ను మోస్తూ యుద్ధభూమి నుంచి బయటకు తీసుకెళ్ళింది. ముందు ఒక లోతైన వాగు. దాటితే ప్రాణం, దాటకపోతే మరణం. చేతక్ తన చివరి శక్తిని కూడగట్టి ఆ వాగును దాటింది. అవతల పడిన వెంటనే ఇంక ఒక్క అడుగు కూడా వెయ్యలేక చేతక్ నేలకూలింది. రాజు సురక్షితంగా ఉన్నాడు. అంతే, తన పని పూర్తయింది అన్నట్టుగా చేతక్ తన చివరి శ్వాస విడిచింది. మహారాణా ప్రతాప్ కన్నీళ్లతో చేతక్ను చూసి అన్నాడు, నీవు గుర్రం కాదు, నా ప్రాణాలను కాపాడిన యోధుడివి. ఈరోజు కూడా చేతక్ పేరు చరిత్రలో అమరంగా నిలిచిపోయింది. ఎందుకంటే కొన్ని వీరగాథలు మనుషులవి కావు, జంతువులవి. ఇది కథ. నీతి, నిజమైన విశ్వాసమంటే తన ప్రాణాల్ని పణంగా పెట్టి ఇతరుల ప్రాణాలను కాపాడడం. చేతక్ లాంటి విశ్వాసం మీకు గౌరవంగా అనిపిస్తే లైక్ చేయండి. ఈ వీరగాథను దేశమంతా వినిపించేందుకు షేర్ చేయండి. ఇలాంటి చరిత్రలో దాగిన నిజకథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.